థంబ్నెయిల్ చూసి కంగారు పడకండి. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి స్థానంలో రాజీవ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి స్థానంలో రాజీవ్ రెడ్డికి అవకాశం ఇవ్వడం ఏంటనుకుంటున్నారా? అదే ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో వైఎస్ఆర్సీపీ ఎట్టకేలకు స్పష్టతనిచ్చేసింది. ఏడాదిన్నర కాలంగా ఆ పార్టీలో ఎమ్మిగనూరు వ్యవహారం చాలా రసవత్తరంగా సాగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి బుట్టా రేణుక ఎన్నికల బరిలో దిగారు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ చేతిలో ఆమె కంగు తినాల్సి వచ్చింది. దాంతో అక్కడ సీనియర్గా ఉన్న చెన్నకేశవరెడ్డికి బుట్టా రేణుకకి మధ్య విభేదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల నాడే ఈ విభేదాల కారణంగానే వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైనట్టుగా సుస్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో కుల సమీకరణాల రీత్యా చేనేత కులానికి చెందిన బుట్టా రేణుకను అక్కడి నుంచి బరిలో దింపితే రెడ్లు ఓట్లు ఎలాగూ కలిసి వస్తాయి కాబట్టి రెడ్లు చేనేత కలిస్తే ఎమ్మిగనూరులో తిరుగుండదు అని వైఎస్ఆర్సీపీ లెక్కలేసింది. కానీ అక్కడే ఆ పార్టీ బోల్తా కొట్టింది. రెడ్డిని కాదని వైఎస్ఆర్సీపీలో చేనేత కులాలు చెందినటువంటి మహిళా నేతకు అవకాశం ఇవ్వడంతో రెడ్లు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ రెడ్ల ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకి చెందిన రెడ్డి కులానికి చెందిన అభ్యర్థికి బదిలీ చేసేశారు. దాంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మిగనూరు సీట్ని చాలా సునాయాసంగా దక్కించుకునే అవకాశం కొట్టేసింది. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠంగా మారినట్టు కనిపిస్తుంది. దాంతో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇప్పుడు నిర్ణయం తీసుకుని చెన్నకేశవరెడ్డి కుటుంబం నుంచే కొత్త ఇన్ఛార్జిని ఎంపిక చేసింది. అందులో భాగంగా చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డిని కాదని మనవడు రాజీవ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బరిలో దింపింది. కానీ అప్పుడు చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. దాంతో ఇప్పుడు కుమారుడిని కాదని మనవడికి చెన్నకేశవరెడ్డి తన రాజకీయ వారసత్వాన్ని అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఇప్పుడు రాజీవ్ రెడ్డి తెర మీదకు వచ్చారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇప్పుడు తాత వారసత్వాన్ని నిలబెట్టే బాధ్యత ఆయన భుజానికి ఎత్తుకున్నారు. చెన్నకేశవరెడ్డి ఎమ్మిగనూరులో మొత్తం 6 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 6 సార్లకు గాను ఆయన ఉప ఎన్నికలతో కలిపి 4 సార్లు విజయం సాధించారు. అలాంటి చెన్నకేశవరెడ్డి 2014లో కుమారుణ్ణి బరిలో దింపి చేతులు కాల్చుకున్నారు. 2019లో ఆయనే పోటీ చేసి మళ్ళీ విజయం సాధించారు. 2024లో పార్టీ అధిష్టానం ఆయన కుటుంబ సభ్యులను కాదని బుట్టా రేణుకి అవకాశం ఇవ్వడంతో చెన్నకేశవరెడ్డి ప్రత్యర్థికి పరోక్షంగా సహకరించారు అనే అభిప్రాయం కూడా ఉంది. ఏవైనా ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ అధిష్టానం తిరిగి చెన్నకేశవరెడ్డి మనవడికి అవకాశం ఇవ్వడంతో ఎమ్మిగనూరు రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటీవలే ఎమ్మిగనూరుకు చెందిన బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ ఓటమి తర్వాత ఎమ్మిగనూరు నుంచి వచ్చి వైఎస్ఆర్సీపీలో కొంతమంది చేరిక చాలా ఆసక్తికరంగా కనిపించింది. అలాంటి ఎమ్మిగనూరులో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మార్పు రాబోయే ఎన్నికలకి ఒక క్లియర్ సిగ్నల్గా చాలామంది అంచనా వేస్తున్నారు. బుట్టా రేణుకను వైఎస్ఆర్సీపీ తరపున కర్నూలు పార్లమెంటరీ ఇన్ఛార్జిగా నియమించారంటే మరోసారి ఆమె కర్నూలు నుంచి పార్లమెంటుకి పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనే అభిప్రాయం బలపడుతుంది. 2014లో తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఆమె వైఎస్ఆర్సీపీ తరపున కర్నూలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉండడంతో ఆమె తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని అటువైపు పార్టీ ఫిరాయించారు. మళ్ళీ ఆమె 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడంతో మళ్ళీ తన సొంత గూటికి చేరుకున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు అసెంబ్లీకి అవకాశం కల్పిస్తే ఆమె ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి ఆమె కర్నూలు పార్లమెంటు ఎంపీ టికెట్కే ఖర్చు వేసినట్టుగా స్పష్టమవుతుంది. ఆమెను పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్ ప్రకటించడంతో ఆమెకు లైన్ క్లియర్ అయినట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. దాంతో ఇక ఎమ్మిగనూరు పంచాయతీ వైఎస్ఆర్సీపీలో ఇక సద్దుమణిగినట్టే, అక్కడ వ్యవహారం ఇక క్లియర్ అయినట్టే అనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది. మరి ఇది ఎంత మేరకు ఆ పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుంది, వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీలో ఇంకెంత ప్రయోజనం నెరవేరుతుంది, ఎంత మేరకు ఆ పార్టీ తిరిగి కోలుకుని 2029 ఎన్నికల్లోగా పూర్తిగా పుంజుకునే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కీలకమైనటువంటి వ్యవహారం. యువ నాయకుడు రాజీవ్ రెడ్డికి సారథ్య బాధ్యతలు అప్పగించిన తర్వాత ఇంకా పార్టీ ఏ మేరకు ఎంత ఉత్సాహంతో దూసుకెళ్తుంది అన్నది కీలకమైనటువంటి పరిణామం.